హాయ్ అండి. మార్చ్ 3న మా అన్నది కొత్త ఇంటి గృహప్రవేశం జరిగిందని చెప్పాను కదా. సో దాని వీడియో ఇదండి. సారీ అండి, వీడియో కొంచెం లేట్ అయింది. సో మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము, ఎందుకంటే ముహూర్తం కూడా ఎర్లీ మార్నింగ్ అనమాట. సో నేను ఇంకా వెళ్ళగానే నిండుకొండతో ఎదురొచ్చాక పూజ అంతా స్టార్ట్ అయిపోయింది. సో బయట పూజ అంతా మంచిగా అయిపోయిందాక కుడికాలు పెట్టేసి లోపలికైతే అడుగు పెట్టేసి వెళ్ళిపోయాము. సో ఇంకా వెళ్ళాక పాలైతే పొంగించాలి కదా. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్నాము. యాక్చువల్లీ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద డ్రీమ్ కదండి. అంటే పేరెంట్స్ కట్టించిన ఇల్లు ఉంటుంది, బట్ మన సొంత డబ్బులతో మనం కొనుక్కుంటే ఆ తృప్తే వేరు కదా. సో మా అన్నయ్యకి అయితే ఈ రోజుతో ఆ డ్రీమ్ నెరవేరింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే పాలు పొంగించడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి. మేమైతే వేరే పూజలో బిజీ ఉండటం వల్ల మా తమ్ముడే అక్కడ అన్నీ చూసుకున్నాడు. సో అక్కడైతే క్రెడిట్ ఎంత వాడికి ఇవ్వాలి. సో నెక్స్ట్ అయితే ఇంకా పాలు పొంగించిన దగ్గర ఇంకా ఆ పాలు పొంగించడం అంతా అయిపోయినాక సో అక్కడ హారతి ఇచ్చేసి నెక్స్ట్ గణపతి పూజకి వాస్తు పూజకి అయితే రెడీ అయిపోయాము. సో మీ అందరికీ తెలిసిందే కదా, గృహప్రవేశం అన్నాక పూజలు వ్రతాలు వరుసగా ఉంటాయి. సో దంపతులు పూజలు చేస్తుండగా రిమైనింగ్ వాళ్ళు నెక్స్ట్ చేయబోయే పూజకి వ్రతంకి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తూ ఉండాలి. సో మేమైతే ఆ పనిలో బిజీ ఉన్నాము. ఒకరైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తుండగా ఇంకొకరు మిగిలినవన్నీ చేయడంలో కొంచెం బిజీ ఉన్నాము. సో నెక్స్ట్ అయితే ఇంకా పాలు అయితే పొంగిపోయాయి. పాలు పొంగించినాక మా అన్నయ్య వదిన వాళ్ళైతే గణపతి పూజ అండ్ వాస్తు పూజ అయితే చేశారు. మేమైతే బయట హోమానికి సంబంధించినవన్నీ అరేంజ్ చేస్తున్నాము. డెకరేషన్ అదంతా మేమే చేసుకున్నామండి, బయట ఎవరికి ఇవ్వలేదు. సింపుల్గా మేమే అంతా అరేంజ్ చేసుకున్నాము. యాక్చువల్లీ హౌస్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా పెండింగ్ ఉంది. బట్ ముహూర్తాలు లేవని చెప్పేసి ఫస్ట్ అయితే గృహప్రవేశం చేసేసాము. సో అందుకే వర్క్ అంతా ఆ మధ్యలోనే ఉంటుంది. సో ఇంటీరియర్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే హోమం కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు హోమం చేస్తుండగా మేము ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నాము. సో ఈ డెకరేషన్ కూడా మేమే చేసుకున్నామండి. ఆ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను. సో పూజ అంతా మార్నింగ్ 8 o'clock కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది కదా. సో అందుకే కొంచెం తొందరగానే అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ అంతా మేము బయట క్యాటరింగ్ ఇచ్చుకున్నామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.